Garuda Express, an international courier service. ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లుగా 50 రోజుల గడువు పూర్తయిపోయింది. 3 నెలల్లో అంతా సర్దుకుంటుందని అన్నారు. కానీ 6 నెలలు గడిచినా సరే సగటు భారతీయుడిని ఇంకా నోట్ల వెతలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏ బ్యాంకుకు వెళ్ళినా, ఏ ఏటీఎంకి వెళ్ళినా నో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తూనే ఉన్నాయి. ఇక ఏటీఎంల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఏ ఏటీఎంలో డబ్బుందో లేదో తెలియని పరిస్థితి. నల్లధనాన్ని వెలికి తీయాలనే ప్రధాన ఉద్దేశంతో గత సంవత్సరం నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం 500, 1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. 3 నెలల్లో అంతా సర్దుకుంటుందని కేంద్రం ప్రకటించింది. ఇప్పటికీ కరెన్సీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. బ్యాంకులకు ఇప్పటికీ సరిపడినంత కొత్త నోట్లు సరఫరా కావటం లేదు. దాంతో చేతిలో నగదు లేక సామాన్యుడు విలవిల్లాడిపోతున్నాడు. దీనికంతటికీ బ్యాంకులకు అవసరమైన నగదు సరఫరా లేకపోవడమే కారణమని క్యాష్ లాజిస్టిక్ అసోసియేషన్ పేర్కొంటోంది. రద్దయిన నోట్లో 60% మాత్రమే కొత్త నోట్ల రూపంలో మార్కెట్లకు వచ్చాయని తెలిపింది. నోట్ల రద్దు నాటికి దేశవ్యాప్తంగా 17.97 లక్షల కోట్ల పెద్ద నోట్లు చలామణిలో ఉండగా ఇప్పుడు అది 13.32 కోట్లని ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పూర్తి స్థాయిలో నగదు సరఫరా అయితేనే ప్రజల కరెన్సీ కష్టాలు తీరుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. మోడీ సార్, కొంచెం మా బాధలు వినండి సార్, ప్లీజ్.